అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. మా స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ఏం లేదు, ఇందాక చక్క లవంగా ఉన్నాయి కదా, అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గీ వేసి జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు వేయించిన తర్వాత ఇందాక చక్క లవంగా ఉన్నాయి కదా, అవి కూడా గీలో వేసుకోవాలి. అవి కొద్దిగా డ్యాన్స్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసి వాటర్ మెసిలిన తర్వాత రవ్వ వేసుకోవాలి. మేము 1.5 గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నాము. ఆ రవ్వ మొత్తం వేసుకొని ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా పైన మా మమ్మీ చూపిస్తుంది కదా, అలా అయితే కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ షుగర్ తీసుకొని ఇలాచీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మేమైతే కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటాం, అందుకనే 1:2 రేషియోలో తీసుకున్నాము ఇక్కడ షుగర్. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు తీసుకోండి. అలాగే ఇందాక పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఇలాచీ కూడా ఉంది, వేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా షుగర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కొద్దిగా పాకం లైక్ సబ్స్టెన్స్ రావాలి. తర్వాత దీంట్లో కలర్ వేసుకోవాలి. మేమైతే రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాము. ఆ కలర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు గీ వేసుకోవాలి. మనకి స్వీట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటుందంటే ఎంత నెయ్యి పడితే అంత బాగుంటుంది స్వీట్ అనేది. ఫస్ట్ అయితే అమ్మ ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపేసుకుంటుంది. ఇట్లాగే మా మమ్మీ 3 టైమ్స్ చేసిందనమాట. పైన మా మమ్మీ చూపిస్తుంది కదండి, అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి కింద అంటకుండా. అండ్ లాస్ట్కి జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసాక మూత అయితే పెట్టద్దు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా అయితే పెట్టుకోవాలో. ఒక వైట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని పైన పరిచేయండి, అంతే. ఇలా చేస్తే మనకి ఆవిరి అనేది కింద పడదు, అంతే. ఇంకా వీడియో మీకు నచ్చితే